నెక్స్ట్ 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఇంకొక సాంగ్ రిలీజ్ కాబోతుంది. అది కూడా తమన్ ఎంత హైప్ ఇచ్చారంటే 5 ట్వీట్లు పెట్టానన్నమాట. అసలు ఈ సినిమాలో ఈ సాంగ్ హైలైట్, అసలు ఈ సాంగ్ కి నచ్చిన బీచ్ అనుకుంటే చాలా హైప్ పెంచేసిన. నిజంగా అసలు ఏ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అయితే ఇప్పటివరకు 'గేమ్ చేంజర్' సినిమాకి సెపరేట్ ఒక ఫ్యాన్ బేస్ అన్నమాట. అంటే ఎంత బజ్ క్రియేట్ అయిందంటే సాంగ్స్ కాకుండా ఓన్లీ పొలిటిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఎంత బాగా చేశారు సినిమాని. టీజర్ చూసిన తర్వాత అందరూ కూడా దీనికి అడిక్ట్ అయిపోయారు. సో ఎప్పుడైతే సాంగ్స్ రావడం మొదలయ్యాయి, రామచరా సాంగ్ కావచ్చు, ముఖ్యంగా నానా హైరాణ, అసలు ఈ సంవత్సరం మొత్తంలో వచ్చిన అన్ని మెలోడీ సాంగ్స్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడీ సాంగ్ అని ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికి కూడా అదొక డూప్ మోషన్ లో వింటున్నారు. సో ఇప్పుడు చూసుకుంటే ధాప్ అనే ఇంకొక సాంగ్ రాబోతుంది. ఈ సాంగ్ వచ్చిన తర్వాత ఇది గేమ్ చేంజర్ కాదు, సౌండ్ చేంజర్ అనే విధంగా తమన్ మాత్రం దీన్ని బాగా హైలైట్ చేస్తూ చెప్పాడు. ఎందుకంటే ఈ సాంగ్ అట్లా ఉండబోతుంది. సో ఇప్పటి వరకు సాంగ్స్ అన్ని ఒక ఎత్తు అయితే ఓన్లీ ఒక్క సాంగ్ ఇంకొక ఎత్తు. ఈ సాంగ్ ఖచ్చితంగా ఒక ఇంగ్లీష్ వర్షన్ లో తెలుగు వర్షన్ రెండిట్లో ఉంటుంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే చాలా మటు మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ సాంగ్స్, హిందీ సాంగ్స్ వింటారు. కానీ ఇప్పుడు మన సాంగ్ అన్ని దగ్గరలో మూత మోగిపోతుంది అనే విధంగా ఆయన మాత్రం ఇంత హైలైట్ చేసి చెప్తున్నాడు. సో మొత్తానికి 'గేమ్ చేంజర్' సినిమాకి ఇంత ఫ్యాన్ బేస్ ఉందంటే ఈ సాంగ్ వచ్చిన తర్వాత దాని డబుల్ అవుతుంది. ఏ రోజు రిలీజ్ చేస్తున్నారు మరి? సో ఈ సాంగ్ అంటే మనము ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఏ సినిమాని కూడా ఈ లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ప్లాన్ చేయలేదు. సో ఈ 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం యూఎస్ఏలో డల్లాస్ లో చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. సో అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు చాలా భారీగా ఎత్తున ఉంటారు. సో అట్లాంటిది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఈ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నాము అనే విధంగా కూడా వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. సో దానికి మొత్తం కూడా తమన్ కావచ్చు, రామ్ చరణ్, గ్యారా అద్వానీ, దిల్ రాజు అందరూ కూడా అక్కడికి వెళ్తున్నారు, టీం అందరూ కూడా.